హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. ఈరోజు నేను బీచ్కి వచ్చాను. ఈ బీచ్ నేమ్ వచ్చేసి బ్రైటన్ బీచ్. చాలా బ్యూటిఫుల్ బీచ్. మెల్బోర్న్ సిటీ నుంచి రఫ్లీ ఒక 1 అవర్ జర్నీ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇప్పుడే వచ్చాను నేను. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. సో ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటనేది మనం కిందికి వెళ్ళి అయితే చూద్దాము. అండ్ ఈ బీచ్ కూడా మీకు కిందికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇంకా మనం బీచ్ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ బీచ్ పక్కనే ఈ వార్ మెమోరియల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. మెల్బోర్న్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి ఇలా వార్ మెమోరియల్స్. సో వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని తలుచుకొని ఇలాంటి వార్ మెమోరియల్స్ అయితే పెడతారనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా చూశాను నేను ఇలాంటివి. ఇక్కడ చిన్న పార్క్ లాగా అయితే డెవలప్ చేశారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఒక బెంచ్ ఉంది. సో మంచిగా ఆ బెంచ్ మీద కూర్చొని మనం బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఫిరంగి కూడా ఉంది. మనం చూడాలి ఎక్కడుందో అది. నాకు తెలిసి అది అటు సైడ్ ఉండి ఉంటుంది. చూపిస్తాను మీకు అది కూడా. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఫిరంగి ఒకటి ఉందని. ఇక్కడ ఇదే అది. సో మనకైతే ఇవి కొత్త కాదు, మన దగ్గర అసలు చాలా ఏరియాస్లో ఉంటాయి ఇవి. నేను ఫ్రమ్ ఖమ్మం కిలా మీద కూడా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కిలా అంటే ఒక కొండలాగా చిన్న ఏరియా ఉంటుంది ఖమ్మం సిటీలోనే. మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు ఎవరైనా ఖమ్మం వెళ్తే, బాగుంటుంది. ఆ కిలా మీద కూడా ఉంటాయి అన్నమాట ఇలాంటి. సో ఇది దీని గురించి. సో ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఈరోజు యాక్చువల్గా బాగుంది, మంచి సన్నీ ఉంది. అసలు చాలా రోజుల తర్వాత సాటర్డే ఇంత మంచిగా ఉండటం. ఎవ్రీ సాటర్డే వర్షం కానీ లేకపోతే చలి కానీ, అసలు సన్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు సాటర్డే. చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత చూస్తున్నాను అనమాట ఇంత సన్నీ డే సాటర్డే. బాగుంది. సో మనం ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాము. కిందికి వెళ్ళిపోయి ఈ బీచ్ స్పెషాలిటీ అని చెప్పాను కదా, అదేంటో మీకు చూపిస్తాను. అండ్ ఈ బీచ్ ఓన్లీ చూడటానికే కాదు, రిక్రియేషన్ పర్పసే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతాయంటే ఇక్కడ. సెయిలింగ్ కానీ లేకపోతే స్నోర్కెలింగ్ కానీ లేకపోతే కయాకింగ్ కానీ అవి అయితే జరుగుతూ ఉంటాయి. అవి నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే ఐఎమ్ సారీ, నాకు కరెక్ట్గా తెలియదు వాటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో. బట్ వాటి పేర్లు కూడా రాంగ్ చెప్తే ఐఎమ్ సారీ. నేనైతే అది స్నోర్కెలింగ్ అండ్ కయాకింగ్ అని అనుకుంటున్నాను. చూశాను ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి వెరైటీ ఏంటంటే ఇంకా షిప్స్ కూడా కనిపిస్తాయి మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఫిలిప్ ఉంది, ఇంకా మెల్బోర్న్ పోర్ట్ ఉంది. 2-3 పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. సో కమర్షియల్ పర్పస్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నమాట ఈ పోర్ట్స్. సో మనకి షిప్స్ కూడా కనిపించాయి, 1-2 క్రాస్ అవుతున్నాయి ఇలా చాలా దూరంలో. గుడ్. అంటే ఈ ఓన్లీ బీచ్ రిక్రియేషన్కే కాకుండా చాలా రకాలుగా అయితే వస్తారనమాట ఇక్కడికి. సో చాలామంది అయితే వాకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ వాక్ అండ్ వీకెండ్ వాక్, జాగింగ్. సో చాలామంది అయితే జాగింగ్ కూడా చేస్తున్నారు. బాగుంది. డాగ్ వాకింగ్. చాలామంది వాళ్ళ డాగ్స్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ వాకింగ్ చేపిస్తున్నారు. వాళ్ళు కూడా వాక్ చేస్తున్నారు. గుడ్. సో మనం ఇంకా కిందికి వెళ్ళిపోయి చూసేద్దాము ఇంకా బీచ్లో విశేషాలు ఏంటి, ఇంకా దగ్గరలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఏమైనా ఉన్నాయా అనేది మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ ఒక చాలా ఓల్డ్ కార్ ఉంది. నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. దాన్ని అయితే మీకు చూపిస్తాను. భలే ఉంది ఫ్రెండ్స్. నేను చాలా పాత కార్ అని చెప్పా కదా, ఇదే. ఫొటోస్ అయితే తీసుకున్నాను. వీడియో తీద్దామనుకునేటప్పుడు వెళ్ళిపోతున్నారనమాట. వింటేజ్ కార్. బాగుంది కదా. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇది ఓన్లీ రిక్రియేషన్ పర్పసే కాదని. అంటే బీచ్కి వచ్చి చూసి వెళ్ళిపోవటమే కాదు. సో ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ. సో మనం వెళ్ళాల్సింది అక్కడికి. చూపిస్తాను మీకు.
సో అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్రైటన్ బీచ్ ఈ బాక్సెస్కి చాలా చాలా ఫేమస్. సో అందుకే అక్కడ చాలామంది జనాలు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. సో మనం అక్కడికి వెళ్ళాలి, మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా ఈ ఏరియా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మీకు బీచ్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇది బీచ్ వ్యూ అన్నమాట. మనకి కనిపిస్తుంది కదా, అది సిటీ, మెల్బోర్న్ సిటీ. సో మనం ఇంకా వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బాక్సెస్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను కిందికైతే వచ్చాను, ఇక్కడైతే ఈ రాళ్ళు అయితే కనిపించాయి నాకు. ఈ రాళ్ళు చూస్తే నాకు యారాడ బీచ్ గుర్తొచ్చింది. అంటే అంత పెద్ద పెద్ద రాళ్ళు అయితే లేవు. మీలో ఎంతమంది వైజాగ్ దగ్గరలో ఉన్న యారాడ బీచ్కి వెళ్ళారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే వెళ్ళాను, నాకు అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ బీచెస్లో అదొకటి అనమాట, యారాడ బీచ్. చాలా చాలా బాగుంటుంది. మూవీ షూటింగ్స్ కూడా చాలా జరిగాయి అక్కడ. మీరు మరో చరిత్ర మూవీ చూసినట్లయితే, పాత మరో చరిత్ర మూవీ చూసినట్లయితే క్లైమాక్స్ అక్కడే తీశారు. సో మనం వెళ్ళాల్సింది అటు ఇంకా కొంచెం దూరం ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ బాక్సెస్ అనేది. సో మనం అలా వెళ్ళిపోదాం, ఇంకా అలా వెళ్ళిపోయి అక్కడ కనిపిస్తుంది కదా మీకు చివర పియర్, దాని పియర్ అంటారు. సో అక్కడ దాకా వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళి మనం ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ నత్తగుల్లలు అయితే చాలా ఉన్నాయి. నత్తగుల్లలే అంటారు వీటిని, షీసెల్స్ ఏమంటారో నాకు తెలీదు, మేమైతే నత్తగుల్లలే అంటాము. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, భలే ఉన్నాయి. చాలా పెద్దవి కూడా ఉన్నాయి, చాలా చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ లేవు కానీ నేను చూశాను, చాలా పెద్దవి ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు కలెక్ట్ చేసేవాడిని, బట్ ఇప్పుడు కలెక్ట్ చేయట్లేదు వీటిని. ఇంతకుముందు అయితే బాగా కలెక్ట్ చేసేవాడిని వీటిని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇందాక స్పెషాలిటీ అని చెప్పాను కదా బ్రైటన్ బీచ్ది, ఇదే అనమాట స్పెషాలిటీ. ఈ బాక్స్ నెంబర్ చూస్తున్నారుగా 90. సో ఇలాంటి బాక్సెస్ మొత్తం 90 ఉన్నాయి ఈ బీచ్లో. అక్కడ మీరు చూసినట్లయితే అది స్టార్టింగ్, అక్కడ నుంచి ఇక్కడ దాకా 90 ఉన్నాయి. ఇవి ఎప్పుడో చాలా పాతాయి అనమాట, అంటే అన్నీ పాతాయి కాదు, బట్ ఈ ఐడియా అనేది చాలా పాతది. 1860 1890 నాకు సరి గుర్తులేదు, బట్ బిఫోర్ 1900. అప్పుడు ఏంటంటే ఇక్కడ పబ్లిక్ బాతింగ్ ఎలో లేదనమాట, ఈ బీచ్లో బాతింగ్ చేయడం ఎలో లేదు. సో అందుకు ఈ బాక్సెస్ అయితే అప్పుడు పెట్టుకొని ఇక్కడ బాతింగ్ చేసేవాళ్ళు. సో అలా అలా వచ్చేసినాయి అనమాట ఈ బాక్సెస్. బట్ ఇప్పుడైతే ఇవి మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. చూస్తున్నారుగా, చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు. అండ్ ఈ బాక్సెస్ అప్పుడప్పుడు సేల్కి వస్తాయి, అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు సేల్ చేస్తారు. వెరీ రేరు, బట్ సేల్ చేస్తారు. వీటికి చాలా చాలా డిమాండ్ కూడా ఉంది. సో అది ఈ బాక్సెస్ గురించి. సో మనం ఇంకా ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాము. బాగుంది బీచ్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా అట్రాక్షన్స్ ఉంటే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ బాక్సెస్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బాక్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అన్నమాట. ఏ రెండు బాక్సులు కూడా ఒకే కలర్లో ఉండవు, ఒకే డిజైన్లో ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, భలే ఉంటాయి. చాలామంది అయితే వచ్చారు ఈరోజు, సన్నీ డే, అందులోను సాటర్డే. సో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, సో ఈ బాక్స్ ఓపెన్ ఉంది. సో చూస్తున్నారుగా, అలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా బీచ్ వ్యూతో. ఫ్రెండ్స్ ఇది బాక్స్ నెంబర్ 1 చూస్తున్నారు కదా, ఇది బాక్స్ నెంబర్ 1. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి మొత్తం. సో మనం అక్కడ నుంచి వచ్చాము స్టార్టింగ్. ఇంకా మనం కవర్ చేయాల్సింది పియర్ అని చెప్పాను కదా, అది
సో అది పియర్. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు అండర్ గ్రౌండ్ ట్రామ్వే ఉండేది. ఇక్కడ అండర్ గ్రౌండ్ ట్రామ్వే అంటే ట్రైన్ లాంటిది అనమాట. సో ఈ పియర్కి ఏదైతే గూడ్స్ వస్తాయో ఆ గూడ్స్ని డైరెక్ట్గా సిటీకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది యూస్ చేశారు. అది ఇప్పుడు క్లోజ్ చేశారు అండర్ గ్రౌండ్ టన్నెల్ మొత్తం. బట్ అది బ్యాక్ ఇన్ 1810 1820 అనుకుంటా. సో అది ఈ బీచ్కి అయితే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. బట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ బాక్సెస్. ఇందాక నేను చెప్పినట్లు మీరు ఎవరైతే మెల్బోర్న్లో ఉంటారో ఖచ్చితంగా విజిట్ చేయండి. మెల్బోర్న్ ఎవరైతే టూరిస్ట్ పర్పస్ వస్తారో ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్ అనమాట ఇది. డెఫినెట్గా మిస్ చేయకండి. ఇది ఒక 1 hour డిస్టెన్స్ మెల్బోర్న్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే. సో చాలా దగ్గరే ఉంటుంది స్టేషన్ కూడా, ఒక 500 meters ఏమో. ఆ లొకేషన్ కనిపిస్తుంది కదా, వార్ మెమోరియల్. నేను ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో వీడియోలో. ఆ వార్ మెమోరియల్ దగ్గర నుంచి జస్ట్ ఫ్యూ స్టెప్స్ అనమాట స్టేషన్. సో అక్కడ నుంచి మనం ఇలా నడుచుకుంటూ వచ్చేయచ్చు డైరెక్ట్. ఫ్రెండ్స్, నేను అక్కడ ఆగి సెల్ఫీస్ తీసుకుంటున్నా బాక్సెస్ దగ్గర. ఒక కపుల్ వచ్చారు. కపుల్ వచ్చి కావాలంటే మేము ఫొటోస్ తీస్తాం, మీరు ఫోటోకి పోజులు ఇవ్వండి అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం సింగిల్గా వస్తే అదే ప్రాబ్లం, లొకేషన్ చాలా బాగుంటుంది, ఫొటోస్ అని దిగలేము. టైమర్ పెట్టి దిగితేనేమో చాలా బ్లర్రీ వస్తాయి ఫొటోస్, లేకపోతే బ్లాక్గా వస్తాయి, ఎక్స్పోజర్ సరిగ్గా ఉండదు అనమాట. ఫైనల్లీ సమ్మన్ హెల్ప్డ్ మీ. భలే అనిపించింది నాకు. సో ఇప్పుడు నేను ఆ పియర్ దగ్గరికి వెళ్తున్నాను, చూపించా కదా. ఇక్కడ నుంచి అయితే ఒక 1 kilometer డిస్టెన్స్లో అయితే కనిపిస్తుంది. అది చాలా దూరంలో ఉంది కదా. అదైతే ఒక 1 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. నాకు దాహం అవుతుంది. దగ్గరలో మన కన్వీనియన్స్ స్టోర్ ఉంటే చూస్తాను, వెళ్ళి వాటర్ తీసుకొని అక్కడికి వెళ్తాను. అదర్వైజ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకు చూపించేసి ఇంకా వైండప్ చేసేస్తాను బ్లాగ్. చాలామంది వాకింగ్ చేస్తున్నారు అని చెప్పాను కదా, ఇదే. సో అది బీచు, ఇది వాకింగ్ పాత్, జాగింగ్ పాత్. సో ఇసుకలో నడవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా, సో ఇక్కడ నడవచ్చు మంచిగా. అండ్ అలానే కాకుండా ఇక్కడ చాలామంది ఇందాక మార్నింగ్ అయితే చాలామంది జాగింగ్ చేశారు, వాకింగ్ చేశారు. ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఎక్కువైపోయింది కాబట్టి ఎవరు లేరు. ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది మంచి రెస్టారెంట్. కాఫీ తీసుకుంటా ఇక్కడ నేను. అండ్ ఇది పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ అనమాట. దీని గురించి చెప్పాలంటే అసలు ఇది ఎందుకు షూట్ చేస్తున్నా అంటే, ఇక్కడ జనాలు చాలా కాన్ఫిడెంట్గా ఈ వాటర్ తాగేస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట పబ్లిక్ ప్లేస్లలో. ఫ్రీ వాటర్ డైరెక్ట్గా తాగేస్తారు చాలామంది, విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. నేను తాగలేను ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో. బట్ మన ఇంట్లో ఏ ట్యాప్ వాటర్ అయినా డైరెక్ట్ పట్టుకొని తాగేసేయచ్చు మనం. డ్రింకింగ్ వాటర్ సపరేట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఇక్కడ 2-3 ఉన్నాయి పబ్లిక్ ప్లేసెస్లో, మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట ఇలాంటివి. సో నేను కాఫీ తీసుకొని మీతో మాట్లాడతాను మళ్ళీ. ఫ్రెండ్స్, కాఫీ అయితే తీసుకున్నాను. సో ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే చూస్తున్నారు కదా, 1881 ఎస్టాబ్లిష్డ్. బట్ ఒకసారి ఫ్లడ్ అనుకుంటా, ఫ్లడ్ ఆర్ సంథింగ్ ఏదో జరిగి అయితే డ్యామేజ్ అయితే అయింది. తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం కాదు కొంచెం పార్ట్. సో ఇది కాఫీ తాగేసి మనము వెళ్ళిపోదాం. ఇంకా కాఫీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ జిమ్ కూడా. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికి వచ్చాను, చూస్తున్నారు కదా. ఇదైతే క్లోజ్ ఉందండి ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ కోసము, ఎందుకో తెలీదు. అండ్ నా వెనుక మీరు చూస్తున్నారుగా, ఒక నిమిషం ఆగండి, బ్యాక్ కెమెరా ఆన్ చేసి. సో ఇది వచ్చేసి మన ఈ చిన్న చిన్న బోట్స్ కానీ యాచెస్ కానీ డాక్ చేసుకోవడానికి లేకపోతే పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట ఇది. సో దీంట్లో కూడా మనం వెళ్ళలేము. ఐ మీన్ ఏదో మెంబర్షిప్ ఏదో ఉంటుంది డెఫినెట్గా. అక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అవన్నీ చిన్న చిన్న బోట్స్. అండ్ ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అన్నారు, దాన్ని చెప్పాను కదా. సో ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, యాచింగ్, కయాకింగ్ చూపిస్తాను మీకు. సో అలా మనం చిన్న కయాకింగ్, దాన్ని ఏమంటో తెలియదు, బోర్డ్ అనుకుంటా, ఏమో సరిగ్గా ఐడియా లేదు నాకు. సో అలా కయాకింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ మనకి దూరంలో షిప్ కూడా ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇంకొక షిప్.
ఇక్కడ మనకి స్టార్ ఫిష్ ఉన్నాయి వాటర్లో. బాగుంది బీచ్ అయితే, చాలా బాగుంది. మంచి రిక్రియేషన్ స్పాట్. ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఫ్రెండ్స్, ఇల్లులు చూస్తున్నారు కదా బీచ్ పక్కనే. మంచిగా అలాంటి ఒక ఇల్లు కట్టుకొని మార్నింగ్ లేచి మంచిగా ఇలా బీచ్ని మనం చూస్తూ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేసి మన డే స్టార్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది అసలు. ఇది మంచి ప్రీమియం ఏరియా, చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఈ హౌసెస్. ఈ సెయింట్ కిల్డా ఇలాంటి బీచెస్లో నేను చాలా చూశాను. హాఫ్ మూన్ బే బీచ్ కానీ, సెయింట్ కిల్డా బీచ్ కానీ, బ్రైటన్ బీచ్ కానీ, ఈ హౌసెస్ అన్నీ చాలా ప్రీమియం రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో బీచ్ నుంచి వచ్చేసాను. బ్రైటన్ స్టేషన్ ఇది చూస్తున్నారుగా, బ్రైటన్ బీచ్ స్టేషన్ ఇది. ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఇంకో 10 మినిట్స్లో ఉంది ట్రైన్ సిటీ లూప్. సో ఇక్కడ నుంచి ఒక చెప్పినట్లు ఒక 30-40 మినిట్స్ అలా పడుతుంది. నా వెనక మీరు చూస్తున్నారుగా అదే బీచ్. మనకి మంచిగా ట్రైన్కి వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ బాక్సెస్ అయితే ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ ఒక 800 మీటర్స్ అలా ఏమో ఉన్నాయి. నేను చూపించిన ఏరియాస్ అన్ని కవర్ చేయొచ్చు ఇక్కడ దిగితే. మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అదర్వైజ్ ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పియర్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాప్ ఉంది. రోడ్ క్రాస్ చేసి ఒక 200 మీటర్స్ నడిస్తే బస్ స్టాప్ ఉంది. ఒక 5 మినిట్స్ బస్ అనమాట జర్నీ అక్కడ నుంచి ఇక్కడికి. సో బస్ స్టాప్లో ఇక్కడ దిగేసి మళ్ళీ సిటీకి వెళ్ళిపోవచ్చు ట్రైన్ ఎక్కేసి. సో అది ఫ్రెండ్స్ బ్రైటన్ బీచ్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, పిఆర్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ కానీ, స్టూడెంట్ ఇంటర్వ్యూస్ కానీ, అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. మధ్య మధ్యలో ఇలాంటి వ్లాగ్స్ కూడా చేస్తాను. సో ఇప్పుడు వెదర్ కొంచెం సెట్ అవుతుంది. సో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా మన ఛానల్ నుంచి. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.